ఆరోగ్య అభిమానులకు అందరికీ నమస్కారములు. ప్రతి ఇంట సంపూర్ణ ఆరోగ్యం, సుఖ సంతోషాలు కలగాలని కోరుకుంటూ గరిక, బిల్వ, కానుగ, జామ, తిప్పతీగ, తులసి ఇలా అనేక రకాల ఆకుల కషాయాలు, వాటిలో ఉండే ఔషధ విలువలు, ఏ వ్యాధికి ఏ కషాయం తీసుకోవాలి అనే విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఇంతవరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. పునర్నవని ఇంగ్లీషులో బువహెవియర్ డిఫ్యూజర్ అంటారు. పొలం గట్ల వెంబడి దొరికే ఓ నేలబారు తీగ మొక్క అనేక విశిష్టతలను కలిగి ఉంది. పల్లెల్లో దానిని అటుక మామిడి అని, గలిజేరు, ఎర్రగలిజేరు అని పిలుస్తారు. పునరంటే తిరిగి, నవ అంటే కొత్తగా అని అర్థం. అంటే ఈ ఆకుని కషాయం రూపంలో తీసుకుంటే నవత్వం తిరిగి వస్తుంది. పొలం గట్ల మీద సాగు చేయకుండా వదిలేసిన భూముల్లోనూ విస్తృతంగా ఉంటుంది. రైతులకు తెలియక కలుపు మొక్క అని పీకేస్తున్నారు. ప్రస్తుతం చాలా మందిని కిడ్నీ సమస్యలు పీడిస్తున్నాయి. కిడ్నీలు పనితీరు ఆగిపోవడం, క్రియాటిన్ ఎక్కువగా ఉండటం, యూరియా అధికమవడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. కిడ్నీ ఫెయిల్ అయిన వారు డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఇలాంటి ఈ భయంకరమైన రోగాన్ని పునర్నవ ఆకు దూరం చేస్తుంది. 21 రోజులు ఈ కషాయం తాగితే క్రియాటిన్, యూరియా లెవెల్స్ తగ్గుతూ వస్తాయి. తినకూడనివి తిని, తాగకూడనివి తాగి మూత్రపిండాలు పాడైతే వాటికి పునర్జీవాన్ని ఇచ్చే మహత్తర శక్తి ఈ పునర్నవ ఆకుకు ఉంది. కిడ్నీ సమస్యలు ఉన్న వారు ఈ కషాయంతో పాటు కొత్తిమీర, పుదీనా కషాయం కూడా తీసుకోవచ్చు. ఇలా ఈ 3 కషాయాలను వారం మార్చి తాగితే 6 నెలల్లో మూత్రపిండాల పనితీరు చాలా మెరుగుపడుతుంది. దీనికి తోడు మూల ఆహారంగా సిరిధాన్యాలను తీసుకోవాలి. ఒంట్లో అనేక భాగాల్లో నీరు చేరుకుని వచ్చే వాపుకి, హృదయ, కాలేయ సంబంధిత రోగాలకు కూడా ఇది చాలా మంచి కషాయము. కొత్తిమీర అంటే తెలియని వారుండరు. వంటింటిలో తప్పక ఉండే ఆకు ఇది. ఇంగ్లీషులో కోరియాండర్ అంటారు. వేసేది కాసింతే అయినా ఇది ఆహారాన్ని సూక్ష్మజీవుల బారి నుంచి రక్షిస్తుంది. అత్యంత శక్తివంతమైన యాంటీబయాటిక్, యాంటీ వైరల్ గుణాలు కొత్తిమీరలో ఉన్నాయి. ఈ ఆకుల కషాయం మూత్రపిండాలని రక్షిస్తుంది. క్రియాటిన్, యూరిక్ యాసిడ్ లెవెల్స్ ని తగ్గిస్తుంది. మూత్రంలో మంటతో బాధపడే వారికి ఉపశమనాన్ని కలిగిస్తుంది. వైరల్ ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది. మూత్రపిండాల నుంచి మూత్రనాళం వరకు అన్ని భాగాలను శుభ్రం చేసి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలాగే చాలా మందికి మూత్రం సాధారణ రంగులో కాకుండా ఎరుపు, ముదురు పసుపు రంగుల్లో వస్తుంటుంది. ఆధునిక ఆహారమే దీనికి కారణం. ఈ సమస్య నుంచి బయటపడాలంటే వారం రోజుల పాటు కొత్తిమీర కషాయం తాగాలి. అంతేకాకుండా ఈ కషాయం లివర్ ని కూడా శుభ్రం చేస్తుంది. వంటల్లో ఎలాగో వాడుతున్నాం కదా అని నిర్లక్ష్యం చేయకూడదు. వివిధ ఆకుల్లో ఉన్న ఔషధ విలువలు కషాయాల రూపంలోనే శరీరానికి అధికంగా అందుతాయి. వేప ఉన్న చోట పరిశుభ్రత ఉన్నట్లే అని పెద్దలు చెప్పేవారు. వేప ఆకులు హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. వైరస్ల వల్ల సంక్రమించే రోగాలను వేప ఆకులు అడ్డుకుంటాయి. ఈ ఆకుల కషాయం రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ముఖ్యంగా మహిళల్లో ఋతుక్రమ సమస్యలను తగ్గిస్తుంది. షుగర్ వ్యాధిని నిరోధిస్తుంది. శారీరక, మానసిక సౌందర్యాన్ని అందిస్తుంది. వేప కషాయం పంటలకు అతి అద్భుతంగా పనిచేస్తుంది. చీడ, పీడలను నాశనం చేసి పంటలను రక్షిస్తుంది. అందుకే ప్రకృతి, సేంద్రియ వ్యవసాయ రైతులు వేప ఆకుల కషాయాన్ని విరివిగా ఉపయోగిస్తారు. వేప చెట్టులో కేవలం ఆకులే కాకుండా ప్రతి భాగంలో కూడా ఔషధ గుణాలు మెండుగా ఉన్నాయి. గింజలు, పూత, బెరడు, వేర్లు వంటి ఒక్కొక్క భాగం ఒక్కొక్క ప్రాధాన్యతను సంతరించుకుంది. హార్మోను అసమతుల్యతలను నివారించటంలో వేపాకు అతి ముఖ్యమైన కషాయం. వేపాకు తాగడం వలన మనకు ఏమైనా లాభాలు ఉన్నాయో చూద్దాం. వేప రసం శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ను కూడా తగ్గిస్తుంది. ఇది జుట్టు రాలడం, చుండ్రు సమస్యను కూడా తొలగిస్తుంది. జుట్టు తెల్లబడటాన్ని, బట్టతలని నివారిస్తుంది. వేప పసరును తలకు పట్టిస్తే ఆరోగ్యంగా ఉంటుంది. ఎలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ అయినా పోతుంది. కామెర్లు, మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులతో బాధపడుతున్నట్లయితే వాటిని వేపాకు పసరు తగ్గిస్తుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మలేరియా తీవ్రతరం కాకుండా కాలేయాన్ని బలపరుస్తుంది. కామెర్లు నయం కావాలంటే వేపరసంలో కొద్దిగా తేనె కలిపి తాగాలి. వేపరసం తాగడం వల్ల చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. ఈ జ్యూస్ యాంటీవైరల్ లాగా పనిచేస్తుంది.
అందువల్ల ఏమైనా వైరల్ ఫీవర్లు ఉంటే వీటిని తీసుకోవచ్చు. ఇది గుండె సంబంధిత సమస్యలను కూడా నయం చేస్తుంది. ఈ రోజుల్లో చాలా మంది రాత్రి పగలు తేడా లేకుండా మొబైల్, కంప్యూటర్ వినియోగిస్తున్నారు. వాటి నుంచి వెలువడే నీలికిరణాలు కళ్లను దెబ్బతీస్తాయి. కళ్లకు చూసే సామర్థ్యం దెబ్బతింటుంది. వాపు, నొప్పి కూడా ఉంటుంది. అలాంటివారు కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వేపాకు జ్యూస్ కూడా తాగవచ్చు. రోజూ కొద్దిగా వేపరసం తాగితే షుగర్ లెవెల్స్ మరీ పెరగవు. మధుమేహం వచ్చే అవకాశాలను చాలా వరకు తగ్గిస్తుంది. మధుమేహం ఉన్నవారు తాగితే షుగర్ లెవెల్స్ మెయింటైన్ అవుతాయి. వేపాకు జ్యూస్ పిత్త, కఫ దోషాలను సమతుల్యం చేయడం ద్వారా జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడానికి బాగా పనిచేస్తుంది. దంతాలు, చిగుళ్ల నుండి రక్తస్రావం సమస్యను తొలగిస్తుంది. వేప బెరడు, కొమ్మలు లేదా ఆకులను నీటిలో వేసి మరిగించి దానితో నోటిని శుభ్రం చేసుకోవాలి. తద్వారా దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. వేపాకు నీరు మొటిమలను కూడా తొలగిస్తుంది. వేపాకు నీటితో ముఖానికి మసాజ్ చేయడం వల్ల ముఖం తేమగా ఉంటుంది. చర్మ కాంతిని పెంచుతుంది. మచ్చలు, తామర, కురుపులు, మొటిమలను తొలగిస్తుంది. పూజాది కార్యక్రమాలు ఉపయోగించే గరికలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. గ్రహణం ఏర్పడిన సమయంలో ఆహార పదార్థాలపై గరిక ఉంచాలంటారు. దీనివల్ల గ్రహణ సమయంలో వెలువడే కిరణాలు ఆహార పదార్థాలను చేరకుండా ఇది అడ్డుకుంటుందనేది విశ్వాసం. ఈ గరిక వర్షం పడితే చాలు దానంతట అదే పెరుగుతుంది. గరికలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. గరిక కషాయం శరీరానికి హాని చేసే అత్యంత సూక్ష్మజీవులను నాశనం చేస్తుంది. పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంచే 7 కషాయాల్లో మొదటిది, అతి ముఖ్యమైనది గరిక. మిగతా కషాయాలతో పోలిస్తే గరికలో ఎక్కువ మోతాదులో ఉన్న సిలికా శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. గరికను గడ్డిపోచే కదా అనే చులకన భావంతో చూడకుండా వీటిలోని విలువలను తెలుసుకొని కషాయాల రూపంలో తీసుకుంటే ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. ప్రతిరోజు ఉదయం పరగడుపున గరిక జ్యూస్ను తీసుకుంటే బరువు సులభంగా తగ్గుతారు. ఒబిసిటీ సమస్య వేధించదు. ఈ గరిక జ్యూస్ తాగిన 2 గంటల తర్వాతే ఆహారాన్ని తీసుకోవాలి. ఈ జ్యూస్ సేవించడం ద్వారా చురుకుదనం ఏర్పడుతుంది. రక్తహీనత ఉండదు. రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది. ఉదర సంబంధిత రుగ్మతలు తొలగిపోతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో చక్కెర స్థాయిలను ఈ జ్యూస్ నియంత్రిస్తుంది. జలుబు, సైనస్, ఆస్తమా వ్యాధులకు ఇది చెక్ పెడుతుంది. నరాల బలహీనత, చర్మ వ్యాధులను తొలగిస్తుంది. అజీర్తిని మటాష్ చేస్తుంది. క్యాన్సర్ కారకాలను నశింపజేస్తుంది. నిద్రలేమిని దూరం చేస్తుంది. చిగుళ్ల వ్యాధులను దరిచేరనివ్వదు. కీళ్ల నొప్పులు తగ్గుతాయి. మూత్ర సమస్యలు, మూత్రపిండాల్లో రాళ్లు కరిగిపోవాలంటే గరిక బాగా పనిచేస్తుంది. గరికతో 1 కప్పు కషాయం కాసుకుని ఉదయం, సాయంత్రం తాగితే మూత్రపిండాల్లో రాళ్లు వాటంతటవే కరిగిపోతాయి. మూత్రంలో రక్తం పడటం, మూత్రంలో మంట వంటి సమస్యలకు గరిక రసం చక్కని పరిష్కారంగా ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. కరివేపాకు అంటే తెలియనివారు ఉండరు. దాదాపు అన్ని వంటకాల్లో కరివేపాకుని ఉపయోగిస్తారు. ఇందులో కూడా ఎక్కువ మోతాదులో ఐరన్ కంటెంట్ ఉంటుంది. రక్తాన్ని వృద్ధి చేసేందుకు కావాల్సిన ఐరన్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు సైతం అధిక శాతంలో ఉన్నాయి. కరివేపాకు ఆకులను కషాయ రూపంలో తీసుకుంటే రక్తహీనతను దూరం చేసుకోవచ్చు. క్యాన్సర్ను నిరోధిస్తుంది. హార్మోన్ అసమతుల్యాన్ని సరిచేస్తుంది. కరివేపాకు పొడి తీసుకుంటే బాలింతలకు పాలు సమృద్ధిగా తయారవుతాయి. కరివేపాకు జ్యూస్ తయారు చేసేందుకు పెద్దగా ఇబ్బంది పడాల్సిన పని లేదు. తాజా, శుభ్రం చేసిన కరివేపాకులను మిక్సర్లో వేసి పేస్ట్ చేసుకోవాలి. వీలైతే కరివేపాకు ఆకులను మెత్తగా దంచినా పర్వాలేదు. గ్రైండర్ లేదా మిక్సర్ లేనివారు ఒక గిన్నెలో వాటర్ పోసి కరివేపాకులను వేయాలి. గ్యాస్ మీద పెట్టి సన్నని మంట మీద 20 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఆకులు గోధుమ రంగులోకి మారాక నీటిని వడపోసి వేరు చేసుకోవాలి. కరివేపాకు జ్యూస్ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల బాడీ డిటాక్స్ అవుతుంది. తద్వారా కడుపులో తిప్పడం, వికారం లాంటివి సమస్యల నుంచి శాశ్వత ఉపశమనం లభిస్తుంది. కొవ్వు కరిగించడంలోనూ కరివేపాకు కీలక పాత్ర పోషిస్తుంది. కొవ్వు వలన రక్తం సరఫరా జరగదు. అలాంటప్పుడు కరివేపాకు తింటే లేదా జ్యూస్ తాగితే మీ ఆరోగ్యానికి ప్లస్ పాయింట్ అవుతుంది. అతి వేగంగా తినేవారికి అజీర్తి సమస్యలు తలెత్తుతాయి. అప్పుడు కరివేపాకు తినడం, కరివేపాకు జ్యూస్ తాగడం చేస్తే అజీర్తి సమస్య దూరం చేస్తుంది. జీర్ణక్రియ సరిగా జరిగి సమయానికి ఆకలి అవుతుంది. బరువు తగ్గాలనుకునేవారు కరివేపాకు జ్యూస్ తాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అందుకు తగ్గ శారీరక శ్రమ కూడా చేయాల్సి ఉంటుంది.
ఇంకో ముఖ్యమైన విషయానికి ఏంటంటే కరివేపాకు తినడం, జ్యూస్ తాగడం వలన జుట్టు సంబంధిత సమస్యలు కూడా దూరమవుతాయి. కరివేపాకు రసాన్ని తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. మెంతి ఆకులు ఏ వంటలో వేసినా అది రుచికరం అవుతుంది. మధుమేహ రోగాన్ని దూరంగా ఉంచాలంటే తాగాల్సిన అతి ముఖ్యమైన కషాయం ఈ మెంతి ఆకుల కషాయం. ఇది గాల్ బ్లాడర్, లివర్ సమస్యలను దూరం చేస్తుంది, నొప్పులను నివారిస్తుంది. ఇటీవల కాలంలో చాలా మంది జీర్ణ సంబంధిత గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్నారు. ఆహారం జీర్ణం కాకపోవడం, తేన్పులు రావడం, ఛాతీ, కడుపులో మంట వంటి లక్షణాలతో అవస్థలు పడుతున్నారు. ఇలా గ్యాస్ట్రిక్ సమస్యలతో ఇబ్బంది పడేవారికి మెంతి ఆకుల కషాయం దివ్యౌషధంలా పనిచేస్తుంది. దీనికి మెంతి ఆకులను కషాయం రూపంలో తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. ఆకుకూర రూపంలో కన్నా కషాయం రూపంలోనే మెంతితో మన ఆరోగ్యానికి ఎక్కువ మేలు కలుగుతుంది. ఎన్నో పోషక విలువలున్న జామకాయలు తింటే ఆరోగ్యం మీ సొంతమని వైద్య నిపుణులు చెబుతున్నారు. జామకాయలే కాదు ఆకులు కూడా మేలు చేస్తాయని పేర్కొంటున్నారు. ఏదైనా ఆహారం తీసుకున్నాక జామకాయ తింటే తొందరగా జీర్ణమవుతుందని, వయస్సుతో నిమిత్తం లేకుండా జామకాయలు తినొచ్చని చెబుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే జామ పరిపూర్ణ